నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు కలకలలాడుతున్నాయి. నేడు మంచి రోజు కావడంతో మద్యం టెండర్లు భారీగా వస్తున్నట్టు ఎక్సైజ్ సిఐ బంగారాజు తెలిపారు. ఇప్పటి వరకు 75 అప్లికేషన్లు, 16 షాపులకు గాను 75 చలాన్లు వచ్చాయన్నారు. ఈ నెల 9న సాయంత్రం 5 వరకే ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు సిఐ బంగారాజు. నూతన మద్యం పాలసీలో భాగంగా నందిగామ సర్కిల్కి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోకి సంబంధించి 16 షాపులు నోటిఫై అయినాయండి. ఈ 16 షాపులకు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల ద్వారా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ నోటిఫికేషన్ 9వ తారీఖు లాస్ట్ డేటు. 9వ తారీఖు లాస్ట్ 5 గంటల వరకు గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి వెబ్సైటు పనిచేస్తుంది. 5 గంటలకే వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత వచ్చిన అప్లికేషన్ స్వీకరించబడవని అన్నారు. తర్వాత దీనికి సంబంధించి ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లు ఎన్ని పని ఏంటనేది ఎవరికి అది బయటికి వెల్లడి కావడం లేదు. ఆఫ్లైన్లో వచ్చినవి మాత్రం మా దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికి సంబంధించి 75 అప్లికేషన్లు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 16 షాపులకి అప్లికేషన్ రావడం అయితే జరిగింది. ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ మేము పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్ధంగా